శ్రీమాత్రే నమః. ఎంతగానో ఎదురుచూస్తున్న చైత్ర నవరాత్రులు వచ్చేశాయి. అమ్మ అనుగ్రహం ఉంటే దేనికి కొదవ ఉంటుంది చెప్పండి. అతి సులువుగా లలితాదేవి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందే అవకాశం వచ్చేసింది. ఎంతో కష్టమైన, దోషాలైన, ప్రారబ్ధ సంచిత ఆగామి కర్మలైన అమ్మ అనుగ్రహం ఉంటే మనల్ని వెంటాడవు. ఎప్పుడూ మన వెంటే ఉంటూ విజయాలను అందిస్తుంది లలితాదేవి. ప్రతి పౌర్ణమి రోజు లలితాదేవి ఉపాసన అనగా లలితా సహస్రనామాలు చదవండి, మీ జీవితాలలో వచ్చే అద్భుతమైన మార్పులు గమనించండి అని ప్రతి నెల నేను చెప్తూ ఉంటాను. అటువంటి గొప్ప అవకాశం ఈ చైత్ర నవరాత్రులు. దీన్ని వసంత నవరాత్రులు అని కూడా పిలుస్తారు. చైత్ర పాడ్యమి మొదలు నవమి వరకు నిత్యం కుదిరిన వారు బ్రహ్మి ముహూర్తంలో లేదా మీకు అనుకూలమైన సమయంలో తప్పకుండా ఈ 9 రోజులు లలితా సహస్రనామాలను పఠించడం, ఇవి కుదరని వారు నిత్యం లలిత అష్టోత్తర నామాలతో అమ్మను అర్చించినంతని అమ్మ వరాల జల్లులో కురిపిస్తుంది. మన ద్వీప నివాసిని ఇవ్వలేనిదంటూ ఏదీ లేదు. వివాహం, సంతానం, చక్కటి విద్య, ఆరోగ్యం, సొంత ఇల్లు, ఐశ్వర్యం, ఇలా వరాల జల్లులు, విజయాలు అందిస్తుంది. ఇవి ఏమీ చదవలేమమ్మా, మాకు సమయం లేదు, సమయం ఉన్న అక్షర జ్ఞానం అంతగా లేదు అనుకునేవారు చక్కగా శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః అని నామమంత్రాన్ని స్మరించడం వలన లలితాదేవి కృపా కటాక్షాన్ని పొందవచ్చు. నైవేద్యంగా వడపప్పు, పానకం, కొబ్బరికాయ, అరటిపండ్లు ఇలా మనకు తోచినవి మనస్ఫూర్తిగా సమర్పించవచ్చు. అమ్మకు కావలసింది హంగు ఆర్భాటాలు కావు, ముఖ్యమైనది మనసును అమ్మకు సమర్పించాలి. పరిపూర్ణ విశ్వాసంతో 9 రోజులు లలితాదేవిని ఆరాధించి మన జీవితాలను ఆనందంగా ఆస్వాదిద్దాము. జై శ్రీమాత్రే నమః.